ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ Deuteronomy చాప్టర్ 2, 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాము. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. చాలమ్మా. 13వ వచనము, కాబట్టి మీరు లేచి జెరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా మేము జెరేదు ఏరు దాటితిమి. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానము, ఒక అద్భుతమైన నడిపింపు. ద ప్రామిస్ ద లార్డ్ హెస్ గివెన్ ఫర్ us as a church this year it's called the year of exuberance. It's called the year of exuberance. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే మీరు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యానికి వచ్చి అప్పటికి దాదాపు 40 సంవత్సరాలు అయింది. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు, సయూరు మన్యంలో తిరిగారు. ప్రభువు వారిని మళ్ళీ ఒకసారి ఉద్దేశించి, ఇప్పటి వరకు మీరు మన్యంలో తిరిగింది చాలు, ఇప్పుడు మీరు ఉత్తర దిక్కుకి ఒకసారి చూడండి, ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయండి అని చెప్పి, మీరు సెరేదు వాగు దాటండి అన్నప్పుడు వాళ్ళు ఆ సెరేదు వాగు దాటారు. సెరేదు అన్న మాటకి అర్థము ఎగ్జూబరెన్స్, విస్తృతమైన అభివృద్ధి, విస్తృతమైన గ్రోత్ అని దాని అర్థము. కొన్ని విషయాలు దాని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. దేవుని యొక్క వాక్య గ్రంథంలో there are something called blessings and something called exuberant blessings. There is something called growth and then there is something called exuberant growth. There is something called reward and there is something called exuberant reward. దేవుడు తన ప్రజలకు ఉద్దేశించిన జీవితం ఏమిటి అని అంటే ఎగ్జూబరెంట్ లైఫ్ అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు అన్నమాట. I came to give you life in abundance. I came to give you that exuberant life, not ordinary life, not a mediocre life. I came to give you an exuberant life. సో దాని గురించి దేవుడి చిన్న తలంపులు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఉన్న ఆ ఎగ్జూబరెంట్ ఈవెంట్స్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ వీక్ we talked about the life of Isaac. ఇస్సాకు జీవితం నుంచి కొన్ని అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకున్నాము. ఇస్సాకు జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక మాట, ఒక సాక్ష్యము ఏంటి అని అంటే, ద లార్డ్ బ్లెస్డ్ ఐజాక్, ద లార్డ్ కంటిన్యూడ్ టు బ్లెస్ ఐజాక్ అంటిల్ హీ బికేమ్ వెరీ మచ్ బ్లెస్డ్ అంట. ద లార్డ్ బ్లెస్డ్ ఐజాక్ అండ్ ద లార్డ్ కంటిన్యూడ్ టు బ్లెస్ ఐజాక్ అంటిల్ హీ బికేమ్ వెరీ మచ్ బ్లెస్సెడ్. ఏమన్నా అర్థం ఉందండి? ఆ ఒక్క వచనంలో ఇస్సాకు జీవితాన్ని మొత్తాన్ని సమరైజ్ చేసి మనకి ఆ ఎగ్జూబరెంట్ రివార్డ్ అంటే 100-fold రివార్డ్ ఏ విధంగా పొందుకోవచ్చో లాస్ట్ వీక్ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుని చిత్తమైతే యోసేపు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ది బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మోపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై నీ చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఏమండి, మనం చదువుకున్న మాట యోసేపును దేవుడు ఆశీర్వదించిన విధానం.
మళ్ళీ వద్దాం, వీ గోనా కమ్ అండ్ డివైడ్ దిస్ వర్డ్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. ఈరోజు దేవుని చిత్తమైతే ఆశీర్వచనాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యూనో ఈ మధ్యకాలంలో బ్లెస్సింగ్స్ అన్న మాటకి చాలా విలువ తక్కువ. ఈ మధ్యకాలంలో విషింగ్ అన్న మాట ఎక్కువగా వినపడుతుంది. యూనో ఐ విష్ యూ వెల్, లేదంటే మనకి ఏదైనా బర్త్డేస్ వచ్చినా, యానివర్సరీస్ వచ్చినా, మన సైన్ గ్రూప్లోని వి సీ లాట్ ఆఫ్ విషింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ నాట్ మెనీ టైమ్స్ వి సీ ద బ్లెస్సింగ్స్. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆశీర్వచనాలు చాలా అంటే చాలా ముఖ్యమైనవి. ఈ ఆశీర్వచనాల కొరకు ప్రజలు కొట్టుకోవడం మనం చూస్తాము. యాకోబు ఏశావులు ఒకరి మీద ఒకరు, అంటే ఏదో ఒక విధముగా తండ్రి ఇచ్చే ఆశీర్వచనాలు మనం పొందుకోవాలి అని వాళ్ళ యొక్క ఎంతూజియాజంని మనం అక్కడ గమనించవచ్చు. ఆశీర్వచనాలు మిస్ అవ్వగానే యోసేపు యొక్క ఏడ్పును కూడా మనం దేవుని యొక్క వాక్యములు గమనించవచ్చు. పాత నిబంధన కాలంలో ఈ బ్లెస్సింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లెస్సింగ్ డెఫినేషన్ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇట్స్ అ వే ఆఫ్ డిక్లేరింగ్ ఆన్ ద పీపుల్, a well wishing on the way of the people, more than wishing well on the way of the people, which actually becomes reality anta. This is the definition that's given by the Webster. It's not Bible dictionary. బ్లెస్సింగ్ అంటే ఏంటి అని అంటే, మనము ఇతరుల మీద దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్, దేవుని యొక్క ఆ ప్రావిడెన్స్ని డిక్లేర్ చేయటము బ్లెస్సింగ్ అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ది బిబ్లికల్ టైమ్స్. ఈ మధ్యకాలంలో ఎవరైనా డాడీ టుడే ఇస్ మై బర్త్డే, కెన్ యూ బ్లెస్ మీ, ఎంతమంది వస్తారండి? ఎంతమంది వస్తారు? నో కదండి. మీకు గుర్తుంటే పాతకాలంలో వెళ్ళి తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోరా, విన్నారండి ఆ మాటలు? తాతయ్య దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోరా, అక్కడ వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోరా. ఎవరన్నా వయసులో పెద్దవారున్నా, లేదంటే హోదాలో పెద్దవారున్నా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్లో పెద్దవారున్నా, తక్కువ వారికి ఆ డిక్లరేషన్ ఇచ్చేది బ్లెస్సింగ్ అన్నమాట. దేవుని యొక్క వాక్య గ్రంథంలో ద బ్లెస్సింగ్ వాస్ రిటన్ యాజ్ ఎ కమాండ్మెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అహరోనుని చూసి, అహరోను నీవు నీ కుమారులు నా ప్రజలను వారి మీద చేతులు ఎత్తి ఆశీర్వదించి నీవు ఆశీర్వదింపవలెను. యు ప్రొక్లైమ్ మై నేమ్ సో దట్ ఐ విల్ బ్లెస్ మై పీపుల్ అని. యాకోబు చేసింది అదే, అబ్రహాము చేసింది అదే, ఇస్సాకు చేసింది అదే, దాని తర్వాత మోషే చేసింది అదే. దేవుని యొక్క వాక్య గ్రంథంలో బ్లెస్సింగ్స్ గురించి చాలా అంటే చాలా వ్రాయబడి ఉన్నాయి. అంత దాకెందుకు? బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మీ, బ్లెస్ మై ఫాదర్, బ్లెస్ మై మదర్, బ్లెస్ మై, అంతే కదండి. అదే మనం పిల్లలకు నేర్పించే మొట్టమొదటి ప్రార్థన బ్లెస్సింగ్ ప్రార్థన మనం నేర్పిస్తాం. అయితే దేవుని యొక్క వాక్య గ్రంథంలో దెర్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ దెన్ దెర్ ఆర్ exuberant blessings. There are blessings and there are exuberant blessings. ఈ వాక్యం గురించి మనం ఆలోచన చేయాలంటే, ఇప్పుడు యాకోబు నౌ హీస్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ డేస్. అబ్రహాముది టైం అయిపోయింది, ఇస్సాకు టైం అయిపోయింది. ఇస్సాకు నుంచి మోసం చేసో అబద్ధమాడో మొత్తానికి ప్రామిసెస్ అన్ని, బ్లెస్సింగ్స్ అన్ని ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. ఇప్పుడు యాకోబు కూడా చాలా పెద్దవాడు అయిపోయాడు. నౌ హీ ఈజ్ అబౌట్ టు లీవ్ ద వరల్డ్. అతను చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది మగపిల్లలు, ఒక ఆడపాప. అందరినీ పిలిచి వారి మీద ఆయన చేతులెత్తి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వచనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ద లాస్ట్ థింగ్ బిఫోర్ లీవింగ్ ద పీపుల్, వెదర్ ఇట్ ఇస్ అబ్రహాం ఆర్ ఐజక్ ఆర్ ఈవెన్ జేకబ్ ఆర్ మోసెస్, దేవుని యొక్క వాక్య గ్రంథంలో we see these are the people, the last thing that they did is blessed the people. సమూయేలు, he blessed the people. Joshua, he blessed the people. The last thing that they did is blessing the people. సో 12 మందిని పిలిచాడు. 12 మందిని పిలిచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ 12 మంది ఆశీర్వచనాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, కొద్దిమందికి ఆశీర్వచనాల బదులు తిట్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్,
లీవైట్స్ వాళ్ళు చాలా రోషం కలిగిన వారు. దేవుని పక్షంలో ఎవరున్నారు అని అంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? లేవీయులు వచ్చారు. అలాంటి లేవీయులు వాళ్ళ యొక్క ఆ షెకెము ప్రాంతంలో ఏదో ఒక మోసం చేసి అక్కడున్న ప్రజలు ఏదో తప్పు చేస్తారు. ఆ తప్పుకి తండ్రి మాట కూడా వీళ్ళు పట్టించుకోకుండా లేవి వెళ్ళి షెకెము రాజు కొడుకుని అందరిని చంపేస్తారు. అది పాత స్టోరీ, అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు యాకోబు చనిపోయేటప్పుడు అందరిని పిలిచి ఆశీర్వదిస్తున్నప్పుడు లేవి మీద చెయ్యెత్తి, నువ్వైతే బహు క్రూరుడివి, నీ క్రూరత్వం నీ మీదకి వస్తుంది అంటాడు. అది ఆశీర్వచనమా? అది ఆశీర్వచనం కానే కాదు. రూబేనుని చూసి, అతని యొక్క ప్రథమ కుమారుడు రూబేను చూసి రూబేను మీద కూడా ఆశీర్వచనం అంటాడు. కానీ ఆ ఆశీర్వచనంలో తిట్లే ఉంటాయి. మనం ఈ 49వ అధ్యాయం ఒకసారి పరిశీలన చేస్తే 12 పేట్రియార్క్స్ మీద, 12 పిల్లల మీద యాకోబు ఏ విధముగా తన యొక్క ప్రవచన పలుకులు, ఆశీర్వచనపు పలుకులు పలికాడో మనం చూస్తాం. అయితే వీటన్నిటిలో బ్లెస్ అన్న మాట ఎక్కడొస్తుంది అని అంటే జోసెఫ్ని ఆశీర్వదించినప్పుడే. జోసెఫ్ని ఆశీర్వదించినప్పుడు మాత్రమే ద వర్డ్ బ్లెస్సింగ్ విల్ కమ్. జోసెఫ్ యొక్క బ్లెస్సింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు అద్భుతమైన ఆశీర్వచనాలు అన్నీ కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, కొద్దిమందికి మామూలు రకాలైన ఆశీర్వచనాలు ఉంటాయి, కొద్దిమందికి తిట్లు ఉంటాయి, కానీ కొద్దిమందికి మాత్రము ఎగ్జూబరెంట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. జోసెఫ్ స్టోరీ మనందరికీ బాగా తెలిసింది కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మనం ప్రస్తావించట్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. జోసెఫ్ ఎవరి కుమారుడు? జేకబ్ అండ్ సండే స్కూల్కి వెళ్ళవలెనా? జేకబ్ అండ్ రేచల్కి పుట్టిన ప్రియమైన కుమారుడు. అంతకుముందు అప్పటికి 10 మంది పుట్టేశారు. 10 మంది పుట్టినా కూడా రేచల్కి పుట్టిన మొట్టమొదటి పిల్లవాడు కాబట్టి యాకోబుకి ఒక రకమైన ఫేవరెటిజం చూపించేవాడు. మంచి అందరికీ నార్మల్ బట్టలు కుడితే మనోడికి మాత్రం మంచి కలర్ఫుల్ సూట్ కుట్టాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటు కూడా ఏమిటి అని అంటే మిగిలిన వారికి లేని ఒక గొప్ప ఆధిక్యత దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఏంటి అని అంటే దేవుడు దర్శనాలు ఇవ్వటము, కళల రూపంలో దర్శనాలు ఇవ్వటము, దానిని అర్థం చేసుకుని ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వటము, ఇదంతా జోసెఫ్కి దేవుడిచ్చాడు. జోసెఫ్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ ఒక తండ్రి చూపించే ఫేవరెటిజము, దేవుడు అతనికి ఇచ్చిన కళలు, వీటన్నిటిని బట్టి అతను ఒక రకమైన దూషణకు లోనయ్యాడు, ఒక రకమైన జలసీకి లోనయ్యాడు. మనుషులందరూ వాళ్ళ సొంత అన్నదమ్ములు వాళ్ళందరికీ ఒక రకమైన జలసీ ఏర్పడింది. ఆ జలసీ యొక్క మోకరి జోసెఫ్ లోనయ్యాడు. అప్పటి నుంచి అతను బ్రతుకు అంతా కూడాను కష్టాలతో నిండిపోయింది. లాస్ట్ వీక్ మనము ఇస్సాకు బ్రతుకు చూసినప్పుడు కూడాను ఇదే అనుకున్నాము. ఇస్సాకు బ్రతుకు చూడటానికి చాలా లార్డ్ బ్లెస్డ్ అని చూస్తాము, కానీ అతని జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి అతని జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన కష్టంలోనే ఉన్నది అని. జోసెఫ్ జీవితం కూడా లోన్లీనెస్, ఎక్కడ లేని లోన్లీనెస్ అనుభవించాడు. మళ్ళీ సొంత అన్నలు అతన్ని ద్వేషించడం అనుభవించాడు. సొంత అన్నలే చంపాలి అని అనుకునే పరిస్థితిని అతను అనుభవించాడు. చంపడం ఇష్టం లేక మనుషులు కొట్టివేసి గుంటలో పడివేసినప్పుడు ఆ గుంటలో ఇంకా మరణిస్తాడు అన్న నిరీక్షణ లేకుండా జీవించిన జీవితం అనుభవించాడు. తర్వాత బానిసత్వము అనుభవించాడు, దాని తర్వాత సెడ్యూసింగ్ అనుభవించాడు, జైలు జీవితాన్ని అనుభవించాడు. ఏదైతే మనుషులు కష్టాలు నష్టాలు అని అనుకుంటారో ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క నష్టము అన్నీ కూడా జోసెఫ్ అనుభవించాడు. అన్నీ. జైలు జీవితము, చెయ్యని తప్పుకి జైలు జీవితము, చెయ్యని తప్పుకి ఆల్మోస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్ అగైన్, జస్ట్ లైక్ ఐజాక్, ఆల్మోస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్. గుంటలో పడివేయబడటము, కొట్టబడటము, అన్ని రకాలైన శ్రమలు యోసేపు అనుభవించాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యాకోబు చివరి దినాల్లో ఉన్నప్పుడు జోసెఫ్ ఏ విధముగా తనకి తన ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉన్నాడో అది యాకోబు గమనించాడు. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చూడండి, బ్లెస్సింగ్స్ మనము ఊరికే మెన్షన్ చేసుకొని ఈ బ్లెస్సింగ్స్ వెనకాల యోసేపు జీవితం నుంచి 2-3 పాఠాలు మనం నేర్చుకొని ఈరోజు ముగిద్దాం. టుడే we're going to talk about exuberant blessings. ఎవరైతే I'm setting before you blessings and I'm setting before you curses, దేవుడు చెప్పిన మాట. It is up to us
టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. అది దేవుడు మనకిచ్చిన గొప్పదనం, ఆధిక్యత ఏంటి అని అంటే, నౌ ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, ఇట్ ఈస్ అప్ టు యూ టు గో అండ్ రిసీవ్, ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్, ఆర్ యూ కెన్ ఎంజాయ్ ది కర్సెస్ టు. ఇట్ ఈస్ అప్ టు యూ. చాలామంది అంటారు, అందకెందుకు నిన్న న్యూజిలాండ్ నుంచి ఒక సిస్టర్ టెక్స్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, విపరీతమైన శాపాలు ఎక్కువైపోయాయి, నా మీద ఆ చేతబడులు ఎక్కువ చేసేస్తున్నారు, ఐ నీడ్ ఇమ్మీడియట్ డెలివరెన్స్, ప్లీజ్ ప్రే అని ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. నేను మళ్ళీ ఆ సిస్టర్కి మళ్ళీ రాస్తున్నాను. ఏంటి అని అంటే, దేవుని ప్రజలని ఎవ్వరు కూడా శపించలేరు. దేవుని ప్రజల్ని ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళ మీద ఏ శాపము ఖచ్చితంగా పనిచేయదు, అన్లెస్ ఆ శాపాన్ని వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకుంటే తప్పితే. ఆ శాపాన్ని God has set before us blessings and curses. Nobody other than God can bless us. Nobody other than God can curse us. That is there. Nobody else. అందుకే కదండి మోయాబు రాజు అతడు శపించలేక ఎవరినో ఒకరిని తీసుకొచ్చాడు, ఆ బిలాముని తీసుకొచ్చాడు. బిలాము కూడా ఏమన్నాడు, దేవుని ప్రజలు నేను శపించలేను, దేవుని ప్రజలు నేను శపించలేను అన్నాడు. నోబడీ కెన్ కర్స్ క్రిస్టియన్స్. టేక్ దిస్ ఫ్రమ్ మీ. Nobody, according to the scriptures, can curse Christians. Nobody can do any kind of a black magic against you. Nobody can do that. మన జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా శాపాలు ఉన్నాయంటే మనకు మనం తెచ్చుకున్నవే ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ అప్ టు us now whether to receive that exuberant blessing or curse, or live a mediocre life like the people of Israel. ఏంటి దేవుడు జోసెఫ్ని ఆశీర్వదించిన ఆశీర్వచనాలు ఏంటి? వెరీ క్విక్లీ విల్ సీ వర్స్ 22. ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలోనే, జోసెఫ్ ఈజ్ అ ఫ్రూట్ఫుల్ బౌ, ఈవెన్ అ ఫ్రూట్ఫుల్ బౌ బై ద వెల్, హూస్ బ్రాంచెస్ ఆర్ రన్నింగ్ ఓవర్, దే ఆర్ గోయింగ్ ఓవర్ అగేన్స్ట్ ద వాల్ అంట, అక్రాస్ ద వాల్ అంట. తెలుగులో ఎలా ఉందమ్మా? యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎప్పుడన్నా మనము అందరం చాలామంది ఇండియాలో పెరిగిన వాళ్ళం కదా. ఇండియాలో మన అందరికి వెనకాల బ్యాక్ యార్డ్స్లో లేదంటే చెట్లు ఉంటాయి, మామిడి చెట్టు, జామ చెట్టు, రకరకాల చెట్లు ఉన్నాయి. మన చెట్టు కొమ్మ అటువైపు అంటే మన నైబర్స్ వైపు వెళ్ళటం ఎప్పుడైనా మీరు చూసారా, అనుభవించారా? సరే, ఇంకా బాగుంటుంది, పక్కన వాళ్ళ కొమ్మ మన మీదకి వచ్చేటం చూసారా? ఏం చేశారు? అక్కడ మంచి జాంకాయలు ఉంటే కోసుకొని, ఈ చెట్టు మాది కాదు, మీ చెట్టుని మీ నైబర్స్కి ఇచ్చేసారా? మీరు కోసుకొని తిన్నారా? మీరే కోసుకొని తిన్నారు కదా, అది మన హక్కు, అది మన హక్కు. జోసెఫ్ అంట, ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ ద లార్డ్ గేవ్ టు జోసెఫ్ ఈజ్, జోసెఫ్, you will be abundantly fruitful. You will be abundantly fruitful. ఏదైతే సూపర్లేటివ్ ఫ్రూట్ఫుల్నెస్ ఉందో, జోసెఫ్, that fruitfulness is for you. మిగిలిన వారు, మీ అన్నదమ్ములు అంత ఫ్రూట్ఫుల్గా ఉంటారో ఉండరో. సొంత తమ్ముడు బెంజమిన్ని కూడా దేవుడు తిట్టినట్లు మనం చూస్తాం 27వ వచనంలో. కానీ జోసెఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి, జోసెఫ్ ఈ ఎడారి ప్రాంతంలో ఏదైతే పండుతుందో, ఎక్కడైతే నీరు ఉంటుందో, ఆ నీటి దగ్గర ఉన్న ఒక ఫలించేడి వృక్షం వలె నువ్వు ఉంటావు. నీవు తినడమే కాదు, నీ వలన నీ పక్కన వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. ఆమేన్. The exuberant blessing ఏంటి అని అంటే, the blessing that the Lord is going to give you is making you abundantly fruitful, and that fruit is more for you and not just for you, it will be useful for others also. Joseph, you are an abundantly fruitful tree. మన కీర్తనల గ్రంథం మనందరికీ బాగా తెలిసిన మొదటి కీర్తన ఏది? పాపులు కూర్చుండే చోట అపహాసకులు, దుష్టులు, సరే వాళ్ళందరినీ లేకుండా సెపరేటెడ్ లైఫ్ ఎవరైతే జీవిస్తున్నారో వారు ఎలా ఉంటాడంట? నీటి కాల్వన నాటబడిన ఫలించెడి కదా చెట్టు వలె ఉంటాడు. అది జోసెఫ్ బ్లెస్సింగ్ అంట. ఎండాకాలం వస్తుంది, అయినా వాడు భయపడటం, అదే ఉంటుంది అక్కడ.
మొదటి కీర్తనలో దే ఆర్ నాట్ అఫ్రైడ్. They are not afraid of the drought. They are not afraid of anything because their fruit will be continuous. Their fruit will be abundance. Joseph, there are some blessings. The some blessings is maybe there will be a fruit here and there. Maybe there will be a fruit in 1 month and there won't be fruit in another month. But you, Joseph, you will be getting the fruit every month, and the fruit is abundantly enough for you and for also your neighbors. నీ గిన్నె నిండి పొర్లే అనుభవం, నీ గిన్నె నీ కొరకు నిండుతుంది, పక్కన వారు కూడా వచ్చి తిని వారు కూడా సంతోషపడేంతగా నీ ఫలము ఉంటుంది అని దేవుడు ఆశీర్వదించాడు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రూట్? దట్ ఈస్ ఎగ్జూబరెంట్. ఇటు కూడా చేతులు అవ్వట్లేదు. ఎంత మోడెస్ట్ అండి మీరు, ఎంత హంబుల్ పీపుల్ మీరందరూ. యూనో we need that kind of an exuberant blessing. There is a blessing in the Bible and then there is an exuberant blessing. ఓకే, ఇంకొక మాట చదువుదామండి. ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఏ విధంగా వస్తుందో ద్వితీయోపదేశకాండం, ద బుక్ ఆఫ్ Deuteronomy chapter 33, the book of Deuteronomy chapter 33, verse 13 onwards, 13వ వచనం నుంచి. యోసేపును గూర్చి ఇట్లా నేను, ఆకాశ పరమార్థముల వలన, చూడండి, ఆకాశము పరమార్థము వలన, మంచు వలన, కృంగియున్న భూమిలోని అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు, మళ్ళీ చెప్పండమ్మా, మామూలు పదార్థమా? పర్లేదు, గట్టిగా చెప్పచ్చు. శ్రేష్ఠ పదార్థము, చంద్రుడు పుట్టించు. ఏంటమ్మా అక్కడ? ఎనీథింగ్ ప్రెషియస్ అండ్ బెస్ట్ బిలాంగ్స్ టు జోసెఫ్. ఏదైనా వదిలిపెట్టాడండి మోషే అక్కడ? సూర్యుడిని కవర్ చేశాడు, మేఘాలను కవర్ చేశాడు, ఆకాశాన్ని కవర్ చేశాడు, భూమిని కవర్ చేశాడు, చంద్రుడిని కవర్ చేశాడు. అంటే సమస్త సృష్టిని కవర్ చేసి ఆ సమస్త సృష్టిలోని ప్రెషియస్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే జోసెఫ్, దట్ బిలాంగ్స్ టు యూ. దట్ ఈస్ ఎగ్జూబరెంట్ బ్లెస్సింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్, ఆమేన్. ప్రెషియస్ థింగ్స్, బెస్ట్ థింగ్స్, whatever that is there, the superlative things, Joseph, that belongs to you. This was a blessing given by Moses so many hundreds of years later. 400 సంవత్సరాల తర్వాత యాకోబు దీవెనలు ఇప్పుడు మనం చూసిన జెనసిస్ 49లో మోషే దీవెనలు కూడా దేవుడు మోషేను ప్రేరేపించి కూడా ఫేస్ టు ఫేస్ కదా, మోసెస్ ఎలా మాట్లాడతాడు దేవుడితోటి? ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడే మోసెస్, ఆయన కూడా యోసేపు గోత్రాన్ని చూసి యోసేపు గోత్రాన్ని ఆశీర్వదిస్తున్న విధానము, వాట్ ఎవర్ దట్ ఈస్ బెస్ట్, వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రెషియస్. ఇంగ్లీష్లో చూడండి అదే మాట, ఒకసారి ఇంగ్లీష్లో చూడండి అదే మాట ఇంగ్లీష్లో. 33 and 13, Deuteronomy 33 and 13. Choicest gifts of heaven above and of the deep that couches beneath the నీ బైబిల్లో చాయిసెస్ట్ అని ఉంది, నా బైబిల్లో ప్రెషియస్ అని ఉంది. ఏదైతే చాయిసెస్ట్, ప్రెషియస్, బెస్ట్ ఉంటాయో అవన్నీ ఆ 4 వచనాల్లో కనీసం మనం 5-6 సార్లు ఆ మాటలు చూడొచ్చు. ద బెస్ట్ దట్ ఈస్ దర్, చాయిసెస్ట్ అంటారు, బెస్ట్ అంటారు. ఏదైతే ఉందో అదన్నీ కూడా 4-5 వచనాల్లో మనం చూడొచ్చు. దాట్ ఈస్ ఎగ్జూబరెంట్ బ్లెస్సింగ్. ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ప్రియులారా, when the Lord said this is the year of exuberance for you, imagine there is a blessing. And can you imagine the choicest, the best, the abundant, the overflowing blessings of the Lord? దేవుని యొక్క మాటల్లో ఎలా ఉంటుందంటే, when the Lord blesses, the blessing is forever. 1 Chronicles 17:27. When the Lord blesses, he adds no sorrow to it, no sorrow to it. And when the Lord blesses, he makes one rich. He makes one rich. That is the blessing of the Lord, my dear brothers and sisters. That is the life Lord wants you and me to have.
That is an abundant life, overflowing life Lord wants you and me to have. Choicest, best, precious things. That's number one. Number two, Genesis chapter 49. Genesis chapter 49 verse 23. 23వ వచనం. విలుకాండ్రు అతనిని వేధించేవారు వారి బాణములను వేసి, ఎవరండి వీళ్ళు? మనుషులంట యోసేపు మీద బాణాలు వేస్తున్నారంట. బాణాలు వేస్తున్నారు. బాణాలు వేసి అతన్ని ఏ విధంగా అయినా సరే పడేయాలి, జోసెఫ్ని ఏ విధంగా అయినా సరే పడేయాలి, ఏ విధంగా అయినా సరే దెబ్బతీయాలి. ఎక్కడ మొదలైంది ఇది? వాళ్ళ అన్నల దగ్గర మొదలైంది. వాళ్ళ అన్నల దగ్గర మాటలే కాదు, చేతులే కాదు, కష్టాలే కాదు, కనీసం ఇతను బతకకూడదు అన్న విధంగా బాణాలు వేయటం మొదలు పెట్టారట అతని మీద. నెక్స్ట్ వర్స్. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన, చాలమ్మా, అతని విల్లు బలమైన దగును. ఇంగ్లీష్లో అదే మాట. But his bow abode in strength, and the arms of his hands were made strong by the Lord. They were made strong by the Lord. Joseph Kanta, the second blessing Lord has given, no matter how many times people are trying to kill you, how many times people are mocking you, how many times people will try to bring you down, I will give you non-depleting strength. I'll give you అసలు ఇంకా తరిగిపోయినటువంటి బలాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడిచ్చాడు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ లార్డ్ గేవ్ టు జోసెఫ్. నాట్ ఓన్లీ అబౌండింగ్ ఫ్రూట్ఫుల్నెస్, అబండెంట్లీ ఫ్రూట్ఫుల్ బ్లెస్సింగే కాదు, స్ట్రెంగ్త్లో కూడాను నోబడి కెన్ టచ్ హిమ్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ లార్డ్ హెస్ గివెన్. దట్ ఈస్ అబండెంట్ బ్లెస్సింగ్ లార్డ్ హెస్ గివెన్ టు జోసెఫ్. ఎన్నిసార్లు అండి అతన్ని పోతిఫర్స్ వైఫ్ సెడ్యూస్ చేయబోయింది, కుదరలేదు. ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. జైల్లో కూడా నాశనం అయిపోయాడు. తర్వాత ఎవరో వచ్చారు, బేకర్ బట్లరు, వాళ్ళు మర్చిపోయారు. జైల్లో కృంగిపోతూ ఎన్నిసార్లు ఇంతేనా నా జీవితం అనుకున్న పరిస్థితి అతనికి ఏర్పడింది. అయినా కూడా వాటన్నిటిలో తరగని బలాన్నిచ్చి దేవుడు అతన్ని నిలిపాడు. దట్ వాజ్ పాస్ట్ హిస్టరీ. అయితే ఫ్యూచర్ బ్లెస్సింగ్ కూడా జోసెఫ్ది అదే ప్రియులారా. ఎంతగా దేవుడు అతను ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలు దేశానికి ఇంకో పేరు తెలుసా అండి? ఇశ్రాయేలు దేశానికి ఇంకో పేరు ఎఫ్రాయిం అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇండియా దేశం ఉంది. ఇండియా దేశం మొత్తాన్ని ఆంధ్ర అంటే ఎలా ఉంటుంది? అర్థమవుతుందండి? ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని ఒక ట్రైబ్ పేరుతోటి, జోసెఫ్ వాళ్ళ కుమారుడి పేరుతోటి పిలిచాడు దేవుడు. ఆల్ కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ కాల్డ్ ఎఫ్రాయిం. ఆల్ ఇండియా ఇఫ్ ఇట్ ఇస్ కాల్డ్ ఆంధ్ర, హౌ ఇట్ విల్ బి? సరే, తెలంగాణ అనుకుందామమ్మా మీ కొరకు. ఓకే, తెలంగాణ అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఆ మాట రావాలి అని అంటే భారతదేశంలో తెలంగాణకి ఎంత ప్రాముఖ్యత ఉండాలి, ఎంత బలం ఉండాలి? జోసెఫ్కి ఎంత బలాన్ని ఇచ్చాడంటే దేవుడు. ఇశ్రాయేలు దేశం మొత్తంలో ఏదన్నా చెప్పుకోదగిన ట్రైబ్ ఏదైనా ఉంది అని అంటే ఎఫ్రాయిం, జోసెఫ్ యొక్క ట్రైబ్ అది. దట్ వాస్ అ బ్లెస్సింగ్ లార్డ్ గేవ్ టు జోసెఫ్. Number 1, abundantly fruitful. Number 2, undepleting strength. Number 3, 25వ వచనము, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ the thing that I have written here is, third one, high yielding land. మీకు తెలుసా, భూములన్నీ ఒక రేటు ఉండవు. భూములన్నీ ఒక రేటు ఉంటాయండి. ఏలూరు దగ్గర వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో వరి పంట బాగా పండుద్ది, అవునా?
వరి పంట బాగా పండుద్ది. అక్కడ 1 ఎకరం కొనాలనుకోండి, బయట మనం ఇంకొద్దిగా డీపర్గా కొద్ది మెట్ట ప్రాంతంలో కనీసం 15-20 ఎకరాలు కొనొచ్చు. 15-20 ఎకరాలు కొనొచ్చు. ఎందుకనంటే ఆ 1 ఎకరం వలన వచ్చే రాబడి ఎక్కువ ఉంటుంది. హై ఈల్డింగ్ ల్యాండ్స్. జోసెఫ్ కంట ఇశ్రాయేలు దేశం, లాస్ట్ వీక్ మనం చూసాం, ఐజాక్కి ఎలాంటి ప్రాంతం ఇచ్చాడు దేవుడు? నెగేవ్ ప్రాంతం, ఎడారి ప్రాంతాన్ని కదా. ఐజాక్ వచ్చిన తర్వాత ఆ నెగేవ్ ప్రాంతాన్ని దేవుడు ఎంతగా మార్చేశాడంటే ఇట్ హెస్ బికమ్ ఏ 100-fold yielding ల్యాండ్. 100-fold yielding ల్యాండ్. వాళ్ళు ఒక విత్తనం వేస్తే 100 వస్తున్నాయి వెనక్కి. ఇట్ హెస్ బికమ్ ఏ హై yield ల్యాండ్. ఏమైందంటే ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి ఆ స్వాస్థ్యం మొత్తం ఎవరికి వచ్చింది అనంటే జోసెఫ్కి వచ్చింది. ప్రథమ కుమారుడి రూబేన్కి రాలా, సిమియన్కి రాలా, లేవికి రాలేదు, యూదాకి రాలేదు. ఎవరికి వచ్చింది అని అంటే జోసెఫ్కి ఇచ్చాడు దేవుడు. జోసెఫ్కి ఇచ్చాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హై యీల్డింగ్ ల్యాండ్ విచ్ హ్యాస్ కంటిన్యూస్ వాటర్ సప్లై. మనకి గ్రేట్ లేక్స్ దగ్గర, షికాగో ప్రాంతం గ్రేట్ లేక్స్ దగ్గర ఉంటుంది. మనకి వాటర్ ప్రాబ్లం మనకు తెలియదు, కానీ వాటర్ ప్రాబ్లం ఉన్న స్థలంలో వాటర్ ప్రాబ్లం లేని ల్యాండ్ ఎంత వాల్యూ ఉంటుందో అంత ప్రాముఖ్యమైన ల్యాండ్ అతనికి ఇచ్చేశాడట దేవుడు. ద చాయిసెస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్, ద చాయిసెస్ట్ ఆఫ్ ద ల్యాండ్. నాట్ ఓన్లీ దట్, ఇందాక చూసాము స్థనముల దీవెనలతోను, ఫర్టిలిటీ. ఒకటి కాదు, ఇద్దరు కాదు. ఏంటది? మనం హమ్దో హమ్కో దోనా, ఏంటది? హమ్దో హమారే దో. ఇక్కడ పనిచేయద్దు, అది ఇక్కడ పనిచేసేది కాదు, ఆ సూత్రం కాదు ఇది. దిస్ ఈస్ ద పీపుల్, ట్రైబ్ హూ ఆర్ వెరీ వెరీ ఫర్టైల్. వాళ్ళలో అసలు కనీసం బ్యారన్నెస్ అన్నమాట లేనటువంటి తెగ ఏదైనా ఉంది అని అంటే అది జోసెఫ్ నుంచి వచ్చిన ఎఫ్రాయిం తెగ, మనస్సే తెగలే. దేవుడు ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదించాడు. మనము జాషువాలో చూస్తాం ఈ మాట. మళ్ళీ ఒకసారి తర్వాత ఎప్పుడైనా చూద్దాము. జాషువాలో ఏంటి అని అంటే అందరికి దేవుడు ల్యాండ్స్ అలాట్ చేస్తాడు కదా. ప్రామిస్ ల్యాండ్లో ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ అలాట్ చేస్తారు. ఓన్లీ 1 tribe that actually exceeded the allotted land was the tribe of Ephraim. Only one tribe that exceeded the allotted land was Ephraim. He has to be given extra land. Because Lord has blessed them with fertility. అండ్ ఇందాక మనం చూసిన 26వ వచనంలో యాన్సెస్ట్రల్ ఇన్హెరిటెన్స్. ఎక్కడో 10వ కుమారుడండి. 12 మంది మగపిల్లల్లో నెంబర్ 10 ఎవరంటే జోసెఫ్. ఆ నెంబర్ 10ని యు ఆర్ మై ఫస్ట్ బార్న్ అని చెప్పి డిక్లేర్ చేసి మొత్తము ప్రాపర్టీ అంతా, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి. వాజ్ అబ్రహాం రిచ్? కదండి. అబ్రహాముకు కలిగినది మొత్తం ఎవరికి వచ్చింది? లాస్ట్ వీక్ చూసాం మనం. ఎవరికి వచ్చింది? ఇస్సాకుకి వచ్చింది. ఇస్సాకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. యాకోబుని, ఏశావుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎవరికి వచ్చింది ప్రాపర్టీ అంతా? యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబు తను తాతయ్య దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీ, అవునండి, తర్వాత నాన్న దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ, వాటితో పాటు యాకోబు మనం చూస్తాము అతను ఎంత రిచ్ అయ్యాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఈసావుకి మళ్ళీ కుళ్ళు పుట్టేంతగా ఆశీర్వదించాడు. అంతా తీసుకొని ఎక్కడికి వచ్చాడు? వాగ్దాన దేశానికి వచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అని అంటే సిమియన్కి ఇవ్వలేదు, రూబెన్కి ఇవ్వలేదు, లీవికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. మొత్తం ఆస్తి తీసుకొచ్చి, మళ్ళీ ఎన్ని లీగల్ బ్యాటిల్స్ అయినాయో మనకు తెలియదు, కానీ ఛాన్స్ లేదు ఆ టైంలో. లీగల్ బ్యాటిల్స్ ఛాన్స్ లేదు. ఈక్వల్ రైట్స్ అదేం లేదు. వాట్ ఎవర్ ద ఫాదర్ సెడ్, ఎవ్రీథింగ్ వాస్ గివెన్ టు జోసెఫ్. థింక్ అబౌట్ జోసెఫ్స్ ఇన్హెరిటెన్స్. జోసెఫ్ మామూలుడా? జోసెఫ్ ఎంత రిచ్?
ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టరు. థింక్ అబౌట్ ద ఎక్సూబరెంట్ బ్లెస్సింగ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఆశీర్వదిస్తే ఏ విధముగా ఆశీర్వదించబడతారంటే, తాతయ్య దగ్గర నుంచి వచ్చింది, నాన్న దగ్గర నుంచి వచ్చింది, ముత్తాత దగ్గర నుంచి వచ్చింది, అతను సంపాదించుకున్నది ఉంది. ఊబర్ రిచ్ మాట అక్కడి నుంచి మొదలైందేమో. ఊబర్ రిచ్ అన్నమాట అక్కడి నుంచి మొదలైందేమో. హీ గాట్ సో మచ్ ఆఫ్ యాన్సెస్ట్రల్ ఇన్హెరిటెన్స్. Think about the blessings. Isn't it exuberant blessings? That is exuberant blessings, my dear brothers and sisters. Again, the difference between blessings and exuberant blessings is faith, dynamic faith. Dynamic faith. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎందుకు అరణ్యంలో మగ్గిపోయారు? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటడానికి చూపించిన విశ్వాసము వాళ్ళు యోర్దాను దాటడానికి చూపించలేకపోయారు. వాళ్ళు సెరేతు వాగును దాటడానికి చూపించలేకపోయారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నాశనం అయిపోయారు. కారణం ఏంటి అని అంటే, బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ దే కుడ్ నాట్ గో ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అని ఉంది. Because of their unbelief, they can't go into the promised land. By faith, Joseph said, you take my bones. Yes, you're going to go to the promised land one day. ఈజిప్ట్లో ఉన్నప్పుడు మీరు వాగ్దాన దేశానికి వెళ్తారు. నా ఎముకలను మీరు ఇక్కడ బరీ చేయొద్దు, ఐగుప్తు దేశంలో బరీ చేయొద్దని విశ్వాసముతో యూ విల్ గో టు ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పి అక్కడ బరీ చేయండి అని చెప్పాడు. దాట్ ఈస్ ద డైనమిక్ ఫెయిత్ ఆఫ్ జోసెఫ్. దట్ ఈస్ ద డైనమిక్ ఫెయిత్ ఆఫ్ జోసెఫ్. ఇప్పుడు జోసెఫ్ జీవితం నుంచి క్లుప్తంగా 2-3 పాఠాలు నేర్చుకుందాం. మనము ఇస్సాకు జీవితం గురించి నేర్చుకున్నప్పుడు డైనమిక్ ఫెయిత్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ సోస్ ఇన్ ది ఫ్యామిన్. కరువులో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు కూడా విత్తనము విత్తే విశ్వాసము ఇస్సాకుకు ఉంది అని మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. జోసెఫ్ జీవితం దగ్గరికి వచ్చినప్పటికీ అతని జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. నెంబర్ వన్, ఇట్ గ్రోస్ విత్ సఫరింగ్స్. విశ్వాసము మన జీవితంలో దేవుడు అలౌ చేసిన కష్టాలు, నష్టాల వలన మన విశ్వాసం పెరుగుతుంది. ప్రియులారా, ఎంతమంది ఒప్పుకుంటారు? చాలాసార్లు మా క్రైస్తవులుగా జీవిస్తున్న వారికి ఎందుకు కష్టాలు వస్తాయన్న ప్రశ్న ఉంటుంది. ఎందుకు నేనే కనుక నా ప్రభువుని నమ్ముకుంటే, ఆయన శక్తిమంతుడైతే, ఆయన ప్రేమగల దేవుడైతే, నా జీవితంలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఎందుకు ఇన్ని కష్టాలు? మనుషులు సాధారణంగా అడిగే ప్రశ్న అది. ఫ్రెంచ్ ఫిలాసఫర్ నీట్షే ఒక మాట అంటాడు, దట్ క్యాంట్ కిల్ యూ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అంటాడు. దట్ క్యాంట్ కిల్ యూ విల్ మేక్ యూ స్ట్రాంగ్. చూడండి, ఒక చిన్న మాట చదువుకుందాం. యాకోబు పత్రిక, ది బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 మొదటి 2nd వర్స్ నుంచి 4th వర్స్ వరకు చదువుకుందాం. 2వ వచనం నుంచి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫాల్ ఇంటూ డైవర్స్ టెంప్టేషన్స్. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ఈరోజు నా జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు, ఆ కష్టాలను చూసి మీరు బాధపడిపోతున్నారేమో, బాధపడవద్దు. బాధపడితే మీరు విశ్వాసంలో ఎదగలేరు. ఆ అరణ్యములో ఉన్న ఆ తరము వారు, అరణ్యములో మగ్గిపోయిన తరం వారు ఎర్ర సముద్రము దాటానికి చూపించారు కొద్ది విశ్వాసం. కానీ ఎదురుగా రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు వాగ్దాన దేశంలో రాక్షసులు ఉన్నారు. అమ్మో నాకెందుకు కష్టాలు, అమ్మో నాకెందుకు నష్టాలు, అరణ్యంకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తారా, మా పిల్లల్ని చంపేస్తారా, మా ఆడవాళ్ళని చంపేస్తారా అని వాళ్ళు బాధపడిపోవటం మొదలుపెట్టారట కష్టాలు ఎదురైనప్పుడు. ఎవరైతే కష్టాలు ఎదురవుతున్నప్పుడు బాధపడతారో వాళ్ళు విశ్వాసంలో ఎదగలేరు. ప్రియులారా, ఎవరైతే కష్టాలను చూసి ఎందుకు నాకే ఈ ప్రాబ్లమ్స్ అని ఎవరైతే అంటారో, దే కెనాట్ grow in the faith. Joseph, when he was going through the problems, never he went through a bout of self-pity. Never. కష్టాలు వచ్చినాయే రాలేదా? అన్నలే కొట్టి అతన్ని పిట్లో పడేస్తే, డ్రై వెల్లో పడేస్తే, అక్కడ కూడా నాకెందుకు కష్టాలు నష్టాలు అనలేదు. అక్కడి నుంచి బానిసగా అమ్ముడిపోయిన తర్వాత, ఏంటి స్ట్రేంజ్ ల్యాండ్లో నేను చేసే పని ఏంటి, దేవుడు నాకు చూపించిన కళ ఏంటి, కళ ఉందండి అతనికి.
దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటి, నేను పడే కష్టాలు ఏంటి. ఎవరైతే కష్టాల మీద మనసు పెడతారో, దావీదు మహారాజును చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఏ రోజైతే అభిషేకం పొందుకున్నాడో ఆ రోజు నుంచి అతను అరణ్యంలో తరంబడ్డాడు, చంపబడటానికి తరంబడ్డాడు. ఏ ఒక్కరోజు కూడా అతను నాకేంటి ప్రాబ్లం అనలేదు, దేవుని మీద దృష్టి ఉంచాడు. ఎవరైతే when they count it all joy when they fall into diverse temptations, they are the ones that actually they're passing the test of faith. They're passing the test of faith. ఒక చోట కాదండి, multiple times this word is written. Romans chapter 5, when you get into the trials and tribulations, that is actually building up your character అంటాడు. దట్స్ యాక్చువల్లీ బిల్డింగ్ అప్ యువర్ క్యారెక్టర్. విశ్వాసంలో మీరు ఎదగడానికి దేవుడు మీ జీవితంలో కష్టాలు నష్టాలని ఆయన అలౌ చేస్తాడు అని. 1 Peter chapter 1 6th verse onward, same thing again. The test of this faith is so precious in the sight of the Lord. After you have passed, you are going to grow in the faith. ఈరోజు మనకి 3rd grade ఎగ్జామ్స్ పెట్టారనుకోండి, 3rd grade ఎగ్జామ్స్లో మనం పాస్ అయితే ఎక్కడికి వెళ్తాం మనం? విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు దేవుడు ఆ విశ్వాసానికి పరీక్షలో మనం పాస్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము? ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, ఫ్రమ్ 3rd grade faith to 4th grade faith, from 4th grade faith to high school faith, from high school faith to college faith మనం ఎదగాలి ప్రియులారా. దట్స్ వై ద లార్డ్ అలౌస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. యోసేపు జీవితంలో అతను అంతగా బలపడటానికి కారణం ఏంటంటే అతను వెనకాల పడిన శ్రమలంట. మన జీవితంలో కూడా ఐ కెన్ గివ్ దట్ టెస్టిమనీ, మల్టిపుల్ టైమ్స్ ఐ కెన్ గివ్ దట్ టెస్టిమనీ. దేవుడు నా జీవితంలో ఎలా చేసిన ఒక్కొక్క ప్రాబ్లము, ఈరోజు కనుక అదే ప్రాబ్లం మళ్ళీ నా జీవితంలో వస్తే ఆ కుచ్చు కుయ్య తీయ అంటాను నేను. ఎందుకనంటే ఐ పాస్ట్. అది వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాల మీద నేను దృష్టి పెట్టగలిగితే, దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక మీద నేను దృష్టి పెట్టగలిగితే, లేదు అనంటే అదే పరీక్ష 3rd gradeలో ఫెయిల్ అయితే నేను ఎక్కడుంటాను? మళ్ళీ అదే పరీక్ష రాస్తాను. విశ్వాసంలో ఎదగకుండా యూ క్యాంట్ గ్రో, యూ క్యాన్ కమ్ టు దట్ డైనమిక్ ఫెయిత్. When the Lord is allowing some trials and tribulations, when the Lord is allowing some sufferings in your life, take heart, my dear brothers and sisters. That means I finished my course, I'm taking exam now. ఆ 3వ తరగతి పాఠాలన్నీ నేర్చుకున్నాను కాబట్టి దేవుడు నన్ను పరీక్ష పెట్టడానికి, ఫైనల్స్కి నన్ను సిద్ధపరిచాడు అని అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ కెన్ థింక్ లైక్ దాట్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. విల్ గ్రో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. డైనమిక్ ఫెయిత్ ఆల్వేస్ grows with trials and tribulations and sufferings in your lives. Are we bold enough to say, Lord, send me some troubles my way? Are we bold enough to say that? అపోస్తలులంట శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఆ శ్రమలో నేను ముందుంటా. నీకు వచ్చిందా శ్రమ? అయ్యో నాకు రాలేదు, ఐ వాంట్ సమ్ శ్రమ టు. అపోస్తలు చేసిన పని అది ప్రియులారా. అక్కడ రోమన్స్ వాళ్ళని కొడుతున్నప్పుడు, వాళ్ళని చిత్రహింస పెడుతున్నప్పుడు, వాళ్ళ ఇంటికి నొప్పులతో ఇంటికి వెళ్తూ దే రిజాయిస్డ్ బికాస్ దే ఆర్ కౌంటెడ్ వర్తీ టు సఫర్ ఫర్ క్రైస్ట్. పౌలు చెప్పిన మాట కూడా అదే. నేను ఎన్నిసార్లు షిప్రెక్ అయ్యాను, ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాను, బట్ ఐ వాంట్ మోర్. ఎందుకో తెలుసా? ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. యాజ్ ఐ డూ దట్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ వాట్ ఈస్ లాకింగ్ ఆన్ క్రైస్ట్, ఇన్ ద పార్ట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు వలన ఏదైతే లోపించిందో, ఆ మాట చాలా పెద్ద మాట అండి. కొలస్సీన్స్ చాప్టర్ 2లో ఉంటుంది. క్రీస్తు వలన లోపాలు ఏముంటాయండి? క్రీస్తు నా కొరకు ప్రత్యక్షంగా ఆయన 2000 సంవత్సరాల క్రితం శ్రమపడ్డాడు. కానీ ఈరోజు నా కొరకు శ్రమపడి సువార్త తీసుకురావాలంటే ఒకరు ఉండాలి. ఈరోజు నా కొరకు కష్టపడాలంటే ఒకరు ఉండాలి. క్రీస్తు యొక్క శ్రమకి ఆ లోపము మనుషుల వలన తీరింది, అది నా వలన తీరింది కాబట్టి మీకు సువార్త వచ్చింది. సో ఐ కౌంట్ ఇట్ ఆల్ జాయ్ అంటాడు పౌలు గారు. కెన్ వి సే దట్ ట్రూత్ఫుల్లీ? That is faith, my dear brothers and sisters.
దట్ ఈస్ అ డైనమిక్ ఫెయిత్. గ్రోస్ విత్ సఫరింగ్స్. నెంబర్ టూ మేక్స్ యూ ఫర్మ్. విశ్వాసం ఏం చేస్తుందంటే, డైనమిక్ ఫెయిత్ యాక్చువల్లీ డిఫెండ్స్ యూ. వాళ్ళు బాణాలు విసురుతున్నారు కదా, ఇందుకు మనం చదువుకున్న మాట ఏంటి? వాళ్ళందరూ బాణాలు విసురుతున్నారట. అన్నలు బాణాలు విసిరారు, పోతిఫెరా బాణం విసిరింది, అన్యులు బాణాలు విసురుతున్నారు. ఆ బాణాలన్నిటిని తట్టుకొని నిలబడటానికి ఇతనికి అవసరమైంది ఏంటి, కావాల్సి వచ్చింది ఏంటంటే విశ్వాసం అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 16. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 16. ఇవన్నీ కాక విశ్వాసము అనే డాలు పట్టుకొనిడి దుష్టుని యొక్క ప్రతి బాణమును మీరు అడ్డుకోవాలి అని అంటే మీకు కావాల్సింది ఏంటి? విశ్వాసం అనే డాలు కావాలంట. చాలామంది ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిత్ని చాలామంది అండర్స్టాండ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. నీకు గనక విశ్వాసం ఉంటే, ఇదే మాట తీసుకుంటారు, నీకు గనక విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీవు ఈ పర్వతాన్ని వెళ్ళి సముద్రంలో పడు అన్న మాటను తీసుకొని విశ్వాసాన్ని వాళ్ళు ఏ విధంగా మార్చేశారంటే, డిఫెన్సివ్ వెపన్ నుంచి అఫెన్సివ్ కత్తిలాగా వాట మొదలుపెట్టారు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ మొదలైంది. ఏంటంటే, బై ఫెయిత్ ఐ డిక్లేర్ దట్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ గో అవే, బై ఫెయిత్ ఐ డిక్లేర్ దట్ యువర్ సిక్నెస్ విల్ గో అవే అని వాళ్ళు అఫెన్సివ్గా మొదలుపెట్టారు. దట్ ఈస్ సో రాంగ్. దేవుని యొక్క వాక్య గ్రంథంలో విశ్వాసం దేనికేనంటే, దుష్టుడు వేసే ఆ ఫియరీ డాట్స్ నుంచి, బాణాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు విశ్వాసం కావాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. యోసేపు విశ్వాసం ఏంటి అని అంటే, దేవుని ప్రజలు కానటువంటి వారు, అన్నలు, వీళ్ళందరూ బాణాలు విసురుతున్నారు. అతని మీద బాణాలు విసురుతుంటే దాని నుంచి అతను ఫర్మ్గా ఎలా నిలబడ్డాడు అని అంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు, వాటిని అందు అతను చూపించిన విశ్వాసం. అంతే. ఫెయిత్ ఈజ్ అ షీల్డ్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ స్వర్డ్. ఫెయిత్ ఈజ్ అ షీల్డ్ టు యాక్చువల్లీ కౌంటర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ మన జీవితంలో. మొన్న ఐ వాజ్ సిట్టింగ్ విత్ సమ్ పాస్టర్స్ ఇక్కడే. పాస్ట్ ఈ వీక్లో నేను మళ్ళీ చెప్తాను, మన సర్వీస్ అయిన తర్వాత చెప్తాను. పాస్ట్ వీక్లో ఐ వాజ్ సిట్టింగ్ 2 days or 3 days ఐ వాజ్ సిట్టింగ్ విత్ ద పాస్టర్స్ ఇన్ షికాగో ఏరియా. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు 2007కి మళ్ళీ అందరం వెళ్ళాం ఒకసారి. 2007కి వెళ్ళినప్పుడు దట్స్ వేర్ ఐ రిసీవ్డ్ సో మెనీ ఫెయిరీ డాట్స్. షికాగో ప్రాంతంలో నాకంటూ ఒక సాక్ష్యం అంటే ఏమి లేదు. ఆ టైంలో ఏదన్నా ఉన్నది అని అంటే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క దూషణ మాటలు తప్పించి ఇంకా వేరే ఏమి లేదు. మరి ఇవన్నీ ఎలా తట్టుకున్నావు అని అంటే, నాకు ఏమి తెలియదు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. అదే మన జాయన్ని ప్రారంభించడానికి కారణమైంది. అదే ఈ విధంగా మనం ఎదగడానికి. వాళ్ళంతటా ఆ పాస్టర్స్, అక్కడ కూర్చున్న పాస్టర్స్ అందరూ వేరే వాళ్ళతో చెప్తున్నమాట, పర్హాప్స్ ద లార్జెస్ట్ చర్చ్ అండ్ ద మోస్ట్ వైబ్రెంట్ చర్చ్ ఇన్ షికాగో ల్యాండ్ అండ్ పర్హాప్స్ ఇన్ నార్త్ అమెరికా ఈజ్ జాయన్. కాబట్టి ఇప్పుడు మాథ్యూస్ గారు ఇక్కడ ఉంటే మంచిది, అందుకని నన్ను పిలిచారు ఆ మీటింగ్కి. చెప్తాను దాని వివరాలు తర్వాత చెప్తాను మీకు. అలాంటి సాక్ష్యం ఎలా ఏర్పడింది నాకేం తెలీదు. మనుషుల దూషణ మాటలు వస్తూనే ఉన్నాయి. అంతదాకా ఎందుకండి, నేను ఈ టేబుల్లో కూర్చుంటే, నేను సునీత పిల్లలు ఈ టేబుల్లో ఒక ఫంక్షన్కి పిలిచారు. ఈ టేబుల్లో కూర్చుంటే నా పక్క టేబుల్ వాళ్ళు మమ్మల్ని దూషించడం నేను విన్నాను. ఎలా ఉంటుంది? ఆ టైంలో నాకు అడ్డుకోవడానికి నా లోపల ప్రతి సెల్ ఏముంటుందంటే, వెళ్ళి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పేయాలి, నన్ను నేను విండికేట్ చేసుకోవాలి. నో, యూ డోంట్ హ్యావ్ టు విండికేట్ యువర్ సెల్ఫ్. You don't have to defend yourself. All you need is faith in the promises of the Lord and the calling of the Lord. ఈరోజు this is the last day of my 52nd year. ఈ రోజుతోటి నా 53 years కంప్లీట్ అవుతాయి. కూర్చొని నేను ఆలోచన చేస్తున్నప్పుడు పాప సోను నాకు ఇచ్చిన ఒక చిన్న వాగ్దానం, ఎప్పుడో చాలా కాలం క్రితం హ్యాండ్ రిటన్ థింగ్ ఒకటి చేసి ఇచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఫర్ ద వెడ్డింగ్ యానివర్సరీ ఆర్ సంథింగ్. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్ అండ్ హూ ఆర్ ది కాల్డ్ అకార్డింగ్ టు ది పర్పసెస్ ఆఫ్ ద లార్డ్. నేను ఆ పాపను అడిగాను, ఆ రోజు సోను పాపను అడిగాను, అమ్మ అక్కడ ది ఉందా అని.
ది కాల్డ్ అని ఉంటుంది అక్కడ, నాట్ కాల్డ్, ది కాల్డ్ అని ఉంటుంది. అంటే పర్టికులర్లీ కాల్డ్ పీపుల్కి ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ అని అన్న ఉందన్నా అంది. అప్పటిదాకా నేను ఆ వాక్యం ఎన్నోసార్లు చదివాను, కానీ ఈ రోజు కూడా ఆ పాప చెప్పిన మాట, ఆ వాక్యమే నాకు గుర్తొస్తూ ఉంటుంది. దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ ఆర్ ది కాల్డ్. వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఉంటుంది, దేవుని యొక్క వాగ్దానాలు ఉంటాయి, దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. వాటిని తప్పించి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వెళ్తే యు ఆర్ లూజింగ్ ఫెయిత్. యు ఆర్ లూజింగ్ ఫెయిత్. All you need to do is have faith in yourself and the promises of God and the purposes of God. That is your shield. That is your shield. You will be protected by faith. Joseph, how are you firm? How are you standing firm when all these darts are coming at you? I don't know anything. I know one thing. Lord has given me the revelation that one day Lord is going to use me. దేవుడిచ్చిన కల గుర్తుందా? అతని యొక్క గడ్డి మోపు నిలబడినప్పుడు ఉందని మిగిలిన 12 గడ్డి మోపులు అతనికి నమస్కారం చేస్తాయి. అదే తెలుసు అతనికి, అదే తెలుసు. దేవుడు అది చేస్తాడు, నమ్మకం అంతే. మిగిలిన మరి దూషిస్తున్నారు, ఈ టైంలో దూషిస్తారు, ఇంకో టైంలో నమస్కరిస్తారు. పరిస్థితుల మీద కాదు అతనికి ఉంది విశ్వాసము, వాగ్దానం ఇచ్చిన దేవుని మీద పెట్టేసుకున్నాడు. దాట్ మేక్స్ అస్ ఎ ఫర్మ్ బిలీవర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇప్పుడు సో మచ్ ఆఫ్ లగ్జరీ అండ్ పవర్ ఇన్ హిస్ హ్యాండ్. ఈవెన్ దెన్ హీ రిమైన్డ్ గ్రౌండెడ్ అండ్ ఫర్మ్. అటు కష్టమైన ఇటు సుఖమైన ఏది కూడా అతను కదిలించకుండా నిలబడటానికి కారణం ఏంటి అని అంటే విశ్వాసం. విశ్వాసం. Dynamic faith, my dear brothers and sisters, not only grows in your sufferings and problems. Number 2, that is the one that will keep you grounded and firm. Number three, dynamic faith will always have big picture in your mind. Genesis chapter 50. ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోగానే అన్నలందరికీ మళ్ళీ భయం కలిగింది. అన్నలందరికీ భయం కలిగి ఇప్పుడు డాడీ కూడా లేడు, ఇప్పుడు ఈ జోసెఫ్కి పవర్ ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, మనల్ని అందరినీ ఏదో ఒకటి చేసేస్తాడు, మనల్ని అందరినీ చంపేస్తాడేమో, మనల్ని అందరినీ శిక్షిస్తాడేమో అని చెప్పి అన్నలందరూ మళ్ళీ వచ్చి ఇప్పుడు అతని ముందు వంగి మొక్కటం మొదలు పెడతారు. వంగి మొక్కటం మొదలు పెట్టగానే జోసెఫ్ ఒక మాట అంటాడు, దేవునికి ప్రతిగా నేను లేను. ఐఎమ్ నాట్ గోన్ పనిష్ యూ. ఐమ్ ఐ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు పనిష్ యూ? ఐఎమ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు పనిష్ యూ అని చెప్పి 20 వచనం చదవండమ్మా. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 50 verse 20. మీరైతే నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అనగా చూడండి, హీ హ్యాస్ దిస్ బిగ్ పిక్చర్. ఎందుకు ప్రభా నా జీవితంలో కష్టాలు, ఎందుకు ప్రభా నేను నా తల్లిదండ్రులను విడిచి ఒక్కడేనే లోన్లీ లైఫ్ ఎందుకు నేను జీవించాలి, ఈ విగ్రహారాధికులందరి మధ్యలో నేను ఎందుకు మారు వేషం వేసుకుని జీవించాలి అని అంటే హీ హ్యాడ్ దిస్ బిగ్ పిక్చర్ ఇన్ ద మైండ్ ఆల్ ద టైమ్. People with dynamic faith will have big picture in the mind all the time, not a narrow vision. Not a narrow vision, my dear brothers and sisters. Narrow vision వాళ్ళ పేరెంట్స్కి ఉంది. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి అరణ్యంలో నాశనం అయిపోయిన తరం వారందరికీ నారో విజన్ ఉంది, బిగ్ పిక్చర్ లేదు వాళ్ళకి. జాషువా కాలేబులకి బిగ్ పిక్చర్ ఉంది, బిగ్ పిక్చర్ ఉంది. ఎవరైతే ఆ విశ్వాసముతోటి బిగ్ పిక్చర్ కలిగి ఉంటారో, అంటే దే ఆర్ థింకింగ్, దే ఆర్ సీయింగ్ ఫ్రమ్ ద లార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిగ్ పిక్చర్ ఎప్పుడు ఏర్పడుద్దండి? ఇప్పుడు నేను ఇక్కడుండి ఇక్కడ చూసినంత వరకు మనమే కనబడతాం కదా, కానీ నాకు కొద్దిగా మంచి పిక్చర్ రావాలి అని అంటే నేనేం చేయాలి? కొద్దిగా పైనుంచి చూడాలి. బర్డ్స్ ఐ వ్యూ అంటాను చూడండి. బర్డ్స్ ఐ వ్యూ అయితే ఐ విల్ గెట్ సమ్ బెటర్ పర్స్పెక్టివ్. అదే కనుక ఇఫ్ ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ త్రూ ద గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, హౌ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ వుడ్ బి. జోసెఫ్ వాస్ వ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్స్ పర్స్పెక్టివ్. లార్డ్స్ పర్స్పెక్టివ్. యూ మెంట్ ఇట్ ఫర్ బ్యాడ్. You meant it for bad, but God meant it for good, and I understood that one. That is a dynamic faith, my dear brothers and sisters. మన జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా, if you can have God's perspective, everything will be all right. Everything will be properly set. What kind of a perspective are we having?
ఎనీ సిచ్యువేషన్, జాబ్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, రిలేషనల్ కానివ్వండి, మన జీవితంలో వచ్చే ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఇఫ్ యూ కెన్ వ్యూ ఇట్ ఫ్రమ్ ద లార్డ్స్ పర్స్పెక్టివ్, వీ కెన్ హ్యావ్ దట్ బిగ్ పిక్చర్ ఇన్ అవర్ మైండ్. వీ కెన్ హ్యావ్ బిగ్ పిక్చర్. చాలాసార్లు అనుకుంటాం, ఇప్పుడు పిల్లలు వచ్చారు, కాలేజీకి చదువుకోవడానికి వచ్చారు, ఈజ్ దట్ యువర్ బిగ్ పిక్చర్? దట్స్ నాట్ యువర్ బిగ్ పిక్చర్ కదా. మీకు కొద్దిగా ఇంకా లార్జర్ విజన్ ఉంటుంది, ఇంకొద్దిగా లార్జర్ విజన్ ఉంటుంది. నౌ ఎక్స్పాండ్ దట్ వన్, సీ ఫ్రమ్ ద లార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ విల్ సీ ద కంప్లీట్ పిక్చర్. Same thing with the ministry, same thing with anything. You know, when the Lord gave this promise as an year of exuberance, I was so thrilled. Why? Because I'm already seeing all this seat filled up. Because I'm already seeing people worshiping in gusto the Lord. దేవుని ఆసక్తితో. జీజాన్ అంకుల్, మా గురువు గారు ఒక మాట అనేవారు, ఏంటంటే, బాబు వీళ్ళందరూ వెదర్ పర్మిటింగ్ క్రిస్టియన్స్ బాబు అని. బాబు వీళ్ళందరూ ఎవరంట? వెదర్ పర్మిటింగ్ క్రిస్టియన్స్ అంట. ఇలాంటి వెదర్లో, -38 వెదర్లో అనుకోకూడదు, కానీ చిన్నపిల్లలు ఇంట్లో ఉండటమే క్షేమం ఈ టైంలో. చిన్నపిల్లలు ఇంట్లో ఉండటమే, వీ నీడ్ టు బి ప్రూడెంట్ ఆల్సో. కానీ దెర్ ఆర్ సో మెనీ వెదర్ పర్మిటింగ్ క్రిస్టియన్స్, సర్కమ్స్టాన్సెస్ పర్మిటింగ్ క్రిస్టియన్స్. అన్నీ కుదిరితే చర్చికి వెళ్దాంలే కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్. ప్రభుదాస్ అన్న అంటాడు, సిఇఓలు అంట కొద్దిమంది, సిఇఓలు అంటే క్రిస్మస్ అండ్ ఈస్టర్ ఓన్లీ క్రిస్టియన్స్ అంట. అలాంటి క్రిస్టియన్స్ ఉంటారు కొద్దిమంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ వెన్ యూ హ్యావ్ ద లార్డ్స్ పర్స్పెక్టివ్, then you will have a big picture and you will fit in rightly where you are supposed to be fit in. That is the wonderful picture that you need to have. Now, fourth one, ఇంకొక చిన్న మాట చూసి ముగించుకుందాం. You will be a blessing to others. అదే 21st verseలో, I will feed you. ఏమంటాడు? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని చెప్పి వారికి ఆదరణిచ్చి అభయం ఇచ్చాడు. చాలమ్మా. యూనో, హ్యావ్ యూ ఎవర్ థాట్ లైక్ దిస్? మనం చాలాసార్లు ఎగ్జూబరెన్స్ అనగానే మనలో ఎక్కడో సెల్ఫిష్ నేచరు, అబ్బా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చేసాడు, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చేసాడు అనుకుంటాం కదండి. గాడ్స్ ఎగ్జూబరెన్స్, లార్డ్స్ బ్లెస్సింగ్ నెవర్ అపీల్స్ టు ద సెల్ఫిష్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్. Never appeals to that. Lord blesses so that you will be a blessing. As simple as that. Lord blesses so that you will be a blessing. You don't know how many times I heard in my ministry, nakunna ee koddipati ministry lo, how many times I heard, దేవుడు గనక నన్ను ఆశీర్వదిస్తే నేను చర్చికి పని చేస్తాను. నేను బిజినెస్ పెట్టాను బ్రదర్, ఎందుకు? చర్చికి ఏదో ఒకటి చేయాలని. అలా వర్కౌట్ అవ్వదు, అలా కుదరదు, చేయలేరు. ఎందుకనంటే దెర్ ఇస్ సమ్ సెల్ఫిష్ నేచర్ ఇన్ దేర్, ద లవ్ ఫర్ సంథింగ్ ఇన్ ద లైఫ్ దట్ దే వాంట్ టు డూ ద బిజినెస్. కొద్దిమంది ఇది కూడా చెప్పారని, ఇంకా అంటే దయనీయ పరిస్థితి అనాలి. నేను లాటరీ టికెట్ కొన్నాను బ్రదర్, లాటరీ వస్తే నేను చర్చికి డబ్బులు ఇస్తా. వాళ్ళందరికీ నేను ఇలా దండం పెట్టి ప్రైజ్ ద లార్డ్ అమ్మా అంట. సో ఏంటంటే ఇట్ అపీల్స్ టు దేర్ సెల్ఫిష్ నేచర్. బట్ లార్డ్స్ ఎగ్జూబరెంట్ బ్లెస్సింగ్స్ కమ్ టు ద పీపుల్. అబ్రహాం నుంచి సేమ్ థింగ్, సేమ్ లెగసీ కంటిన్యూస్. అబ్రహాము ఎంతమందికి పోషించాడు తెలుసా అండి? ఎంతమందిని పోషించాడు, ఎంతమందికి ఆహారం పెట్టాడు, ఎంతమందిని చదివించుంటాడు. ఏంటి అని అంటే, లార్డ్ బ్లెస్డ్ హిమ్ సో దట్ హీ మే బి ఎ బ్లెస్సింగ్, సో దట్ హీ మే బి ఎ బ్లెస్సింగ్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఎవరో ఒక రిచ్ ఫూల్ ఉన్నాడు. వాడేమనుకున్నాడంటే, మంచి పంట పండింది, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నాకు ఇప్పుడున్న గోడౌన్లు సరిపోవట్లేదు, పెద్ద గోడౌన్లు కట్టుకోవాలి, నాకు ఇప్పుడున్న ఇల్లు సరిపోవట్లేదు, పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని అంటే, ఓ దౌ ఫూల్, టునైట్ ద లార్డ్ ఈస్ రిక్వైరింగ్ యువర్ సోల్. The Lord is requiring your soul. Those people that are thinking about their own, expansion, their own, వాళ్ళకున్న ఏమంటారు దాన్ని, ప్రొఫైల్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రొఫైల్ వరకే చూసుకుంటూ ఉంటే ఆ ఆశీర్వచనాలు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి కాదు.
Do you know Satan also can bless with the worldly riches? Do you know that? The Lord, when he was in the wilderness being tempted కదా, 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత శత్రువుని సైతానుడు వచ్చాడు. నువ్వు దేవుణ్ణి మొక్కకుండా నాకు మొక్కు, ప్రపంచం అంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను, రిచెస్ ఇచ్చేస్తాను, డైమండ్స్ ఇచ్చేస్తాను, గోల్డ్ ఇచ్చేస్తాను, నీకు కావాల్సిన పదవులు ఇచ్చేస్తాను, మొత్తం ఇచ్చేస్తాను. ఎవడు ఇవ్వగలడు? వరల్డ్లో థింగ్స్ ఎవడు ఇవ్వగలడు? శత్రువు. హీ ఆల్సో కెన్ డూ దాట్. చాలాసార్లు క్రిస్టియన్స్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకున్న సెల్ఫిష్ మోటివ్ తోటి ఏదో ఒకటి పొందుకుంటారు, ఏదో ఒకటి పొందుకొని గాడ్ బ్లెస్డ్ మీ అంటారు. యు నో హౌ యు నో ఇఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ? When you are a blessing to others, then your blessing is from the Lord. Otherwise, it's not from the Lord. Guaranteed. Lord will never bless us to appeal to our selfish nature. Dynamic faith. Difference between mediocre Christian life, mediocre blessings and exuberant blessings is that dynamic faith that grows with your sufferings, that makes you stand firm, whether in riches or in poverty. It doesn't matter. Paul చెప్పిన మాట, I know how to live abound, I don't know how to live abase. గంజి తాగటం నాకు తెలుసు, 5 స్టార్లో రొట్టె ముక్కలు తింటాం నాకు తెలుసు. I know everything, but nothing is gonna move me, nothing is gonna change me. Dynamic faith. My dear brothers and sisters, we ought to have that dynamic faith. That is the key for the exuberant life, whether it is rewards like Isaac or blessings like Joseph. దేవుడు మనల్ని కూడా ఆ ఎగ్జూబరెంట్ లైఫ్లోనికి, బ్లెస్సింగ్స్లోనికి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.